వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆర్ఎస్ఎస్ బీజేపీ మారుతున్న కాలానికి అనుగుణంగా మారాయి. మేము మారలేకపోయాం. అయ్యో నేను కాదండి ఈ మాట అన్నది, మాజీ మావోయిస్ట్. ఎస్, ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రజల మారుతున్న కాలానికి అనుగుణంగా జాతీయ భావాలతో ఉండడం వల్ల అది 100 సంవత్సరాలను గర్వంగా చేసుకుంటుంటే మేము మాత్రం కుప్పగూలిపోయామని ఏడ్చిండట. మారుతున్న రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా మావోయిస్టు ఉద్యమం విఫలమైందని అంగీకరిస్తూ మాజీ సిపిఐ నాయకుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ ఈయననే సోను అని పిలుస్తారు వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క సంస్థాగత విస్తరణను వ్యూహాత్మక సౌలభ్యానికి ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. తిరుగుబాటు ఉద్యమం సాధించలేని విజయాన్ని వారు సాధించారని ఆయన అన్నారు. అందుకే ప్రతిసారి తిరుగుబాటు చేసి ఆయుధాలు పడితే విజయం సాధించాం. కొన్నిసార్లు మనలో ఉన్న ఓపిక, మన ఆలోచన, మన సంసిద్ధత మనల్ని గెలిపిస్తాయని చెప్తారు చూసారా, దానికి నిలువెత్తు ఉదాహరణలు ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఇది 70 ఏళ్ల మాజీ మావోయిస్టు నేతే చెప్పిండ్రు అంటే అది ఎంత గొప్ప విషయం అనేది ఊహించండి. శత్రువుడు మనల్ని పొగిడితేనే చాలా గర్వంగా ఉంటుంది. అలాంటిది 70 ఏళ్ల వయసున్న ఒక శత్రువు ఆర్ఎస్ఎస్ని బీజేపీని పొద్దున్న లేస్తే తిట్టాలి, వాళ్ళని చంపాలని ఆలోచించే శత్రువు ఈరోజు సెల్యూట్ చేస్తున్నాడు అంటే అది ఎంత గర్వకారణం. ఎస్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆయన ఈ మాటలన్నీ మాట్లాడారు. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ కేవలం బ్రాహ్మణులు మరియు బనియాల పార్టీగా ఉండేది. ఇప్పుడు అది వారికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రధాని మోదీ వచ్చారు, అందరూ లోపలికి వచ్చారు, వారు మరింత విస్తరించారు, వారు ప్రతి ఒక్కరిని చేరుకుంటున్నారు. ముందుకు సాగాలంటే మీరు పరిస్థితులకు అనుగుణంగా మారాలని ఇది మనకు చెప్తుంది. మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, గత అక్టోబర్లో లొంగిపోయిన సోను అన్నారు, అది నేర్చుకోవాల్సింది అదే అనే విషయాన్ని. ఆర్ఎస్ఎస్ అంటే బ్రాహ్మణులది, ఆర్ఎస్ఎస్ అంటే బనియన్ వేసుకున్నది కాదు, ఆర్ఎస్ఎస్ అంటే బీసీలది, ఆర్ఎస్ఎస్ అంటే ఎస్సీలది, ఆర్ఎస్ఎస్ అంటే ఎస్టీలది, ఆర్ఎస్ఎస్ అంటే ఒక భారతీయుడిది, హైందవ ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కరిది ఆర్ఎస్ఎస్ అనే విధంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళింది కాబట్టి అది నిలబడింది అనే విషయాన్ని చెప్పారు. గచ్చిరోలి పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఒక గదిలో తెల్లటి చొక్కా మరియు నల్లటి ప్యాంటు ధరించి జోబులో నీలిరంగు పెన్ను పెట్టుకొని కూర్చున్న సోను ఎంపిక చేసిన రిపోర్టర్ల పేర్లను పోలీస్ నోట్ చేసుకుంటుండగా ఎటువంటి సంకోచం లేకుండా మాట్లాడారు. 2010 తర్వాత మావోయిస్టు ఉద్యమాల ప్రపంచవ్యాప్త క్షీణత గురించి అడిగినప్పుడు ఈ పతనం అంతకు ముందే ప్రారంభమైందని ఆయన చెప్పారు. చైనా విప్లవం తర్వాత ఎక్కడ ఏ విప్లవం నిజంగా విజయం సాధించలేదు. పరిస్థితులు మారుతూనే ఉన్నందున మేము విఫలమవుతూనే ఉన్నాము. ఒకరు పరిస్థితులకు అనుగుణంగా మారారు అని ఆయన విశ్లేషించారు. భూపతిగా కూడా పిలువబడే సోను మరియు 60 మంది క్యాడర్లు అక్టోబర్ 15, 2025న గచ్చిరోలిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు ఆయుధాలు వదిలిపెట్టారు. ఇది రాష్ట్రంలోని అతిపెద్ద లొంగుబాట్లలో ఒకటి. దీని తర్వాత మరెంతో మంది లొంగిపోయారు. లొంగిపోయే ముందు తాను ఏ సీనియర్ నాయకుడితోనూ చర్చలు జరపలేదని చెప్పారు. నేను చాలా కాలంగా ఇక్కడే ఉన్నాను కాబట్టి గచ్చిరోలిలోనే లొంగిపోయానని చెప్పారు. తరచుగా వినిపించే జల్ జంగిల్ జమీన్ అంటే నీరు, అడవి, భూమి అనే నినాదంపై ఆయన నవ్వుతూ స్పందించారు. జల్ జంగిల్ జమీన్ కోసం ఎవరు పార్టీలో చేరరు. భారతదేశ జనాభాలో ఆదివాసులు కేవలం 8.4% అంటే సుమారు 10 కోట్లు. మిగిలిన జనాభా పరిస్థితి ఏంటి? అసలు సమస్య దోపిడీ. మేము పీడిత ప్రజలందరి కోసం మార్పును కోరుకుంటున్నా అని చెబుతూనే సహజ వనరుల పెరుగుతున్న కార్పొరేటీకరణను ఆయన గుర్తు చేశారు. 2011 ప్రాంతంలో ఆయన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు గచ్చిరోలిలోని సురాజ్గఢ్లో మావోయిస్టు పార్టీ పరిమిత మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై సోను స్పందిస్తూ ఆ ఆమోదంపై కమిటీ నుండి వచ్చింది, అందులో వ్యక్తిగత ప్రయోజనం లేదు, మేము తీవ్రమైన వనరుల కొరతను ఎదుర్కొంటున్నాం మరియు పరిమిత ప్రవేశం సహాయపడుతుందో లేదో అని అన్వేషించామని చెప్పారు. విస్తృత చర్చల అనంతరం అది విమర్శించబడిందన్నారు. నాయకత్వం దానిపై పునరాలోచన చేసి ఆత్మవిమర్శ చేసుకొని దానిని రాజకీయ తప్పిదంగా అంగీకరించిందని తెలిపారు. ఒక మైనింగ్ కంపెనీ తనకు పని ఇచ్చిందనే ఆరోపణల గురించి సోను మాట్లాడుతూ, నేను బయటికి వచ్చి లొంగిపోయినప్పుడు నన్ను ఒక మైనింగ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ని చేశారు, నేను ఇప్పటి వరకు వారిని చూడనే లేదు అన్నారు. అక్కడ పనిచేస్తున్న లొంగిపోయిన క్యాడర్ గురించి చెబుతూ సుమారు 4,000 మంది అక్కడ పనిచేస్తున్నారు, వారంతా నక్సలెట్లా, మేము కార్పొరేటీకరణను వ్యతిరేకించాం, కానీ వ్యవస్థలో ఉండి పని చేయవచ్చు. మనం ప్రజల గొంతుకను బయట నుంచి బాగా వినిపించగలమా లేక వ్యవస్థ లోపల ఉండి బాగా వినిపించగలమా అని ప్రశ్నించిన దానికి సాయుధ పోరాట భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, ఇప్పుడు చాలా
చాలా తక్కువ మంది క్యాడర్ మిగిలి ఉన్నారని చెప్పారు. మార్చి 2026 నాటికి అది ముగుస్తుందా అని అడిగినప్పుడు చాలా రాష్ట్రాలు ఇప్పుడు ఖాళీ అయ్యాయి అని సమాధానమిచ్చారు. తమ పిల్లలను తిరిగి తీసుకురావడానికి సహాయం చేయమని ఇప్పుడు కుటుంబాలు ఆయనను సంప్రదిస్తున్నాయి. కానీ సైద్ధాంతికంగా కట్టుబడి ఉన్న క్యాడర్ని ఒప్పించడం కష్టమని ఆయన అన్నారు. కొందరు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నారు. వారి గురించి మాత్రమే ఆందోళన చెందకుండా మనం నిర్మాణాత్మక పనిపై దృష్టి పెట్టాలన్నారు. తనతో పాటు లొంగిపోయిన వారి పట్ల తాను బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. లొంగిపోయిన క్యాడర్ అందరికీ క్రమశిక్షణతో కూడిన నిజాయితీ గల జీవితాన్ని గడపాలని చెబుతున్నారు. పార్టీలో మేము నేర్చుకున్నది మంచి విషయాలను మర్చిపోకూడదు. తన సొంత భవిష్యత్తు గురించి మాట్లాడుతూ మునుపటిలాగే నేను ప్రజల మధ్యకు వెళ్తాను. రాజ్యాంగం మనకు హక్కులనిస్తుంది. మేము దానికి అనుగుణంగా పనిచేస్తామన్నారు. ఎన్నికల రాజకీయాల్లోకి వస్తారా అని అడగ్గా నేను రాజకీయాలను ఎప్పుడూ వదలలేదు అని సమాధానమిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై నవ్వుతూ ఈ దేశంలో పోటీ చేయాలంటే అదానీ మరియు అంబానీల మద్దతు కావాలని వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల జరిగిన ప్రభాకర్ ఎన్కౌంటర్ గురించి అడిగినప్పుడు తన మాజీ సహచరుడు తనను అంతం చేయడానికి ప్లాన్ చేశాడని సోను పేర్కొన్నారు. అతను జూన్ 15 నుంచి సెప్టెంబర్ 12, 2025 వరకు నాతోనే ఉన్నాడు మరియు నా రక్షణ బాధ్యతను చూసేవాడు. మేము లొంగిపోవడానికి వస్తున్నప్పుడు అతను మా బ్యాచ్లలో ఒకదానిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు అని చెప్పారు. అడవి నుంచి పౌర దుస్తులను తీసుకురావడానికి 8 మంది సభ్యులు వెళ్లారని, చివరికి 6 ప్రభాకర్తో కలిసి వెళ్లారని తెలిపారు. తన భార్య తారక్కతో లొంగుబాటు తర్వాత జీవితం గురించి మాట్లాడుతూ మా సంబంధం మారలేదని మరియు ఎటువంటి మానసిక ఒత్తిడి లేదని చెప్పారు. తాను ఈ మార్పు కోసం సిద్ధమయ్యానని మరియు ఇతరులను కూడా మానసికంగా సిద్ధం చేశానని చెబుతూ బయట జీవితం అనుకున్న దానికంటే సాఫీగా ఉందని వివరించారు. మరి సోను చెప్పిన ఇంటర్వ్యూ గురించి, అదే మల్లోజుల వేణుగోపాల్ చెప్పిన ఇంటర్వ్యూపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ మనవేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.